రాయలసీమ ప్రాంతంలో ఎప్పుడూ కానీ కులాల మధ్య విభేదాలు లేవు. ఎందుకు లేవు అంటే మనము బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా, ఓసీలైనా మామ, అల్లుడు, బావ ఇట్లనే పిలుచుకుంటా అంటాం. అవునా కాదా? మీరు కూడా గ్రామీణ ప్రాంతంలో చూడండి, పట్టణాలలో పోండి, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా గ్రామీణంలో కూడా మామ ఎట్లా పోయినావు మామ అంటాడు. వాడు ఎవడు కులంలే గిలంలే, బావ ఎక్కడ పోయినావు అంటారు. ఇప్పుడు కొత్తగా ఈ వైరుధ్యాలు ఎందుకు పెట్టడానికి వస్తున్నారు? ఏమి నష్టం జరిగిందని ఈ వైరుధ్యాలు తీసుకొని వస్తున్నారు? ఒకటైతే తీసేసినట్టే కదా, పోటీ అనేది 50 ఏళ్ళుగా లేదనేది తీసేసినట్టే కదా. రెండోది, బాగా ఉన్న దానిలోకి ఎందుకు చెడగొట్టడానికి వచ్చినారు? నేను దాని గురించి చెప్తాను. గతంలో వృత్తుల ప్రకారం ఏర్పడిన కులాలు, కుల వృత్తులుగా ఏర్పడిన కులాలు, మగ్గం నేసుకునే వాళ్ళను నేతకాలని, కుమ్మరి పని చేసే వాళ్ళని కుమ్మర వాళ్ళని, ఆ విధంగా వచ్చిన కులాలు ఈరోజు ఆ వృత్తులని కూడా ఎవరు అంటే వాళ్ళు వేస్తూ పోతున్నారు. ఈరోజు మగ్గంలో కూర్చుంటే రెడ్డి కూర్చుంటున్నాడు, కమ్మ కూర్చుంటున్నాడు, బల్జి కూర్చుంటున్నారు, ముస్లిం కూర్చుంటున్నారు, బోయ కూర్చుంటున్నారు, కుర్బ కూర్చుంటున్నారు, అందరూ ఉన్నారు ఆ వృత్తిలో. రెండోది, మీరు చెప్పినదే, ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు దాటిపోతే రెడ్డి అనే అతను బీసీ అయిపోతాడు. ఇక్కడ బోయ అనే ఆ వ్యక్తి పక్కన కర్ణాటకలో పోతే ఎస్టీ అవుతాడు. ఇక్కడ రజకులు అక్కడ పోతే ఎస్సీలు అవుతారు. ఇక్కడ వడ్డవాళ్ళు బీసీలు అక్కడ పోతే ఎస్సీలు అవుతారు. అంతా ఎందుకు? ఇదే ఆంధ్రప్రదేశ్లో ఇక్కడున్న బలిజలు, ప్రతివినయ ప్రసాద్, ఇక్కడున్న బలిజలు ఓసీలు అయితే ఉభయ గోదావరి జిల్లాలకు పోతే బీసీలు అవుతారు. అంటే మనుషులు కులాల పరంగా, మతాల పరంగా ఇన్నాళ్ళు బాగా కలిసి ఉన్నాం కదా. ఈరోజు ఎందుకు వస్తాయి ఈ కొవ్వు మాటలు, రాజకీయ మాటలు ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? పోనీ నువ్వా ఇంతవరకు చక్కగా చెప్పకపోతుంది నీదేందో. నేను ఎక్కడో చూసా, నేను సూట్ కేసు సర్దుకొని వచ్చినాను. నాకేం నా డ్రాయర్లు బనీలు వీళ్ళు చదువుతా అంటారా ప్రతిసారి? ఒక సూట్ కేసుతో వచ్చినాను నేనే. నా అండర్ గార్మెంట్స్ అని వీళ్ళు చదువుతా అంటారా నేను ఎన్ని సూట్ కేసులలో వచ్చినాడు? నేను ఈ ఊరికి రాకముందే మా నాయన ఎమ్మెల్యే, సూర్యప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే, అప్పటికే 2 సార్లు పోటీ చేసిండే. మా అబ్బా రామిరెడ్డి సమితి ప్రెసిడెంట్. మీదేంది? నేను కన్నా మీ వ్యక్తిగత జీవితాల గురించి ఇంకోసారి మాట్లాడ మొదలు పెడితే తలకాయ ఆడబెట్టుకుంటాడు కూడా తెలియదు. నాకేం కాదు, ఎందుకంటే నేను ఇంతవరకు ఎవడు నాకు ఆపోజిట్ ఉంటాడనే దాని ఉద్దేశంతో నేను ఎవరిని మాట్లాడలే. వ్యక్తిగత జీవితాలు గురించి నేను రాజకీయంగా మాట్లాడడం పెడితే మీరు తలకాయ ఆడబెట్టుకుంటాడో తెలియదు. నేను నీకు తెలుదా నువ్వు ఎట్లా వచ్చినావు, ఏంది వచ్చినావు అని? ఎం ధర్మరాజు ఎంఏ సినిమా చూసినావు కదా, మోహన్ బాబు సినిమా, ఆ టైప్లో నువ్వు ఎదిగినావు అనివే. ఎం ధర్మరాజు సినిమా, ఎంఏ సినిమాలో ఆ విధంగా ఎదిగిన వానివి. మొదలు పెడితే నువ్వు ఏ స్కీమ్లు, ఏ స్కామ్లు ఎట్టెట్లా చేసినావు, ఇంకోసారిగా నా ఇదే విధంగా మాట్లాడితే ఏంది ఈడీనా, సిబిఐనా, మీ ఇంట్లో సంస్థలు అవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ చేసుకుంటే నాకే సింపతి వచ్చాది. ఎంతమందిని ఇప్పటికే ఎంతమందిని ధర్మవరంలో బిజినెస్ కమ్యూనిటీని బెదిరింపులు చేసినారు? ఇంతకుముందు చేసినవాడు ఎవడు లేడు. ఇట్లా ఈ కొత్త ప్యాకేజీతోనే కదా ఇవన్నీ. లాస్ట్కు 10 మంది రావాలన్నా కూలి 300 ఇచ్చే కానీ వార్డులలో తిరగలేవు. నువ్వు కూళ్ళు పెట్టుకొని కానీ తిరగలేవు. కూళ్ళు పెట్టుకుంటే కానీ నామినేషన్ రాలేవు. 300 రూపాయలు కూలి ఇచ్చి తిప్పుకుంటాను. నీ గురించి 10 మంది వచ్చేసి లీడర్లను కొనుక్కోవడానికి కార్యక్రమాలు జరుగుతున్నాయి, లీడర్ల కొనుగోలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. నువ్వు రాజకీయాల గురించి చెప్తే ఎట్లయ్యా? ఈ కేతిరెడ్డికి ధర్మవరం అడ్డా, నేను వీళ్ళ బిడ్డను. ఏ గడపలో ఏ సమస్య ఉన్నా కేతిరెడ్డి పోతాడు. ఎవడికి ఏ ఇబ్బంది ఉన్నా కానీ నా గడప తొక్కుతాడు. రాత్రి ఎప్పుడు ఫోన్లు చేసినా కానీ వాళ్ళకి పలకరించి వాళ్ళ సమస్యను తీర్చేవాడు కేతిరెడ్డి. నువ్వెవడయ్యా? ఈరోజు ఉంటావు, రేపు పోతావు. ఈరోజు ఇతను చూసుకొని విర్రవీగుతాను. మీ లెక్కాసారాలు మళ్ళీ ఉన్నాయి.
అన్ని లెక్కాసారాలు సెటిల్ చేయాలనుకున్నా ఈసారి. ఉన్నాడని కొద్దిగా ఇది చేస్తాను. నాకు అట్లేం లేదు నాన్న, నాకు అట్లేం లేదు. నేను ఎప్పుడో చెప్పా, క్యారెక్టర్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. పాలిటిక్స్ బొంగ అయితే పోతే పోతాయి. ఆయన ఎవరు దీనిలో కోసం బతుకుదామని రాలే. నువ్వు దీనితోనే బతుకుతావు, దీనిలోనే బతుకుతాను. బీజేపీ సెక్రటరీ అని చెప్పి ఇంకోటి అని చెప్పి నువ్వు చేసినవి అంతా ఇంత కాదు. నీకు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని నాకు తెలియదు. నీ శత్రువులు ఎంతమంది ఫోన్లు చేస్తున్నారు నీ గురించి, టికెట్ల దగ్గర నుంచి ఏమేం చేసినావు, ఏ జిల్లాలో ఏమేం చేసినావు, ఇదని. లాస్ట్కి ఎట్లా అంటే శ్రీరామ్ అక్కడ పోయి టికెట్ రాప్తార్లో తెచ్చుకోవాలని, అతను కూడా టికెట్ రాకుండా ఇక్కడిక్కడే తిప్పుకోవాలని చెప్పేసి ప్లాన్ చేసినావు. అది మీ వ్యక్తిగతంలే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలి నెక్స్ట్ ఎవడైనా కానీ ఇక్కడ పోటీ చేయాలి. ఎందుకంటే 20,000కు పైగా బీజేపీకి ఇక్కడ ఓట్లు వస్తే ఇంక తెలుగుదేశం ఈ ఊర్లో ఇంక జీవితంలో కంటెస్ట్ చేయలేదు. అది వాళ్ళ ఇష్టం. సో ఏమి అని ఆలోచన విధానం నేను ముందే అడిగినా. నువ్వు ఒకవేళ అంత పోటు కానివి ఢిల్లీ లెవెల్లో అంటే మా జీఎస్టీ తీపిచ్చేసి 5% వేసినారు కదా జీఎస్టీ చేనేతల మీద, అది తీపిచ్చేసే. ఇంక కొన్ని మురుగుతానే, వాటన్నిటిని కూడా కట్టేస్తా. జస్ట్ వెయిట్ ఫర్ 20 days. కేవలం ఇబ్బంది పెట్టకూడదు అని ఈ 19 నుంచి నేను తీసుకున్న డెసిషన్స్ వల్ల ఎందుకు అందరికీ మంచిగా చేసుకుంటూ పోతాను. కొన్ని చులకన నేను ఆ విధంగా చులకన ఉండొచ్చు, అంతకంటే ఏం లేదు. కానీ నా క్యారెక్టర్ నేను ఎప్పుడు అమ్ముకోను. సో ఈ విధంగా కొనుగోలు అమ్మకాలతో కూలీలను పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. ఫస్ట్ టైం ఇన్ ద దేశ్. ఎవడో వచ్చినాడు కర్ణాటక నుంచి వచ్చా అంటాడు, తెలుగు మాట్లాడేవాడు రాడు. హైదరాబాద్ నుంచి వచ్చినారు, కర్ణాటక నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేది, ఇంటింటి దగ్గర పోయి అది చేస్తాం ఇది చేస్తామని. సో 2 విషయాలు క్లారిఫై చేయదలుచుకున్నాను. ఒకటి, ఇతను యాదవ్ కాదు, ఆ విషయాన్ని ఇతను కూడా చెప్పలేకపోతున్నాడు. నేను ఛాలెంజ్ చేసి చెప్పాను. సో ఆ విధంగా యాదవ్ కమ్యూనిటీని మోసం చేస్తున్నాడు. ఒకటి, బీసీ అనేవాళ్ళు ధర్మవరంలో పోటీ చేయలేదు నేషనల్ పార్టీస్ నుంచి, ఇదే బీజేపీ నుంచి కూడా పోటీ చేసినాడు. కాచర్ల కంచన్న ఇదే ఊరివాడు, ఇక్కడే వీవర్ కమ్యూనిటీ వాడు. అదేవిధంగా రంగన సత్యనారాయణ అనే అతను వీవర్ కమ్యూనిటీ నుంచి ఇక్కడే పోటీ చేసినాడు, ఇప్పుడు కూడా పోటీ చేసినాడు. వాళ్ళకి నెత్తినెత్తుకుంది. ఇప్పుడు వీళ్ళందరూ నెత్తికి ఎందుకు కొట్టుకుంటున్నారంటే అతని దగ్గర ఉన్నాయి. వీళ్ళకి ఢిల్లీలో ఏదో ఆశించినారు, ఏదో చేస్తానన్నాడు. ఇంతకుముందు కూడా నేను చెప్పిన విధంగా కొంతమందికి పెట్రోల్ బంకులు ఇప్పిస్తానన్నాడు, కొంతమంది గ్యాస్ డీలర్లు ఇప్పిస్తానన్నాడు, కొంతమందికి ఢిల్లీ లెవెల్లో లోన్లు ఇప్పిస్తానన్నాడు. ఇవన్నీ అవన్నీ ఇంతకుముందు అతను పనిచేసిన చోట ఏడని ఇప్పించినారేమో కనుక్కోమండి. ఇతనికి ఒక ఆఫీసు పెట్టుకొని సెటప్ పెట్టుకొని అన్నీ కూడా కమిషన్ బేస్డ్ మీద చేస్తూ అంటాడు. అంతకుమించి వేరేది ఏంది లేదు. మామూలుగా లాబీస్టులు అంటారు. మామూలుగా అదేం సినిమాయా, ఆగడు సినిమాలో ఢిల్లీ సూర్య అని ఉంటాడు. చూసినాడో చూడలేదో ఒకసారి చూడండి. బ్రహ్మానందం ఢిల్లీ సూర్య అంటారు. డిట్టో ఇతను రాసి పెట్టుకోండి. ఇతను ఏ సర్కిల్లో అయినా కానీ, హైదరాబాద్ సర్కిల్లో కానీ, కర్ణాటక సర్కిల్లో కానీ, ఢిల్లీ సూర్య లాంటి క్యారెక్టర్ ఏంటంటే ఇతందే. ఇంకొకసారి కానీ ఏదైనా కానీ వ్యక్తిగతంగా మాట్లాడితే నేను అంతకు మించి మాట్లాడాల్సి వస్తుంది. దిస్ ఈజ్ ఫస్ట్ అండ్ లాస్ట్. ఐ రెస్పెక్ట్. నేను ఎవరినే కానీ ఎప్పుడే కానీ వ్యక్తిగతంగా కించపరచను, వ్యక్తిగతంగా నేను మాట్లాడను. అది నా పాలసీగా. నేను ఒక పోస్ట్ పెట్టినా కానీ వ్యక్తిగతంగా నేను తిడతాను. ఒక హుందాతనం ఈరోజు కొత్తగా ధర్మవరంలో వస్తుంది, విచ్ ఈజ్ బ్యాడ్. రెండోది, మన కొంతమంది పోయి నన్ను ఇదని వ్యతిరేకించడం జరిగింది. బీసీ వ్యతిరేకని, ఇంకో వ్యతిరేకని. కోటి కావచ్చు, సూర్యప్రకాష్ బాబు కావచ్చు, ఆది కావచ్చు, నేను ఎంపీపీని చేసిన ఆది, వీళ్ళు కావచ్చు. ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. కోటి రాముడు కుటుంబంతో మాకు ఎన్నో సంవత్సరాలుగా సంబంధాలు ఉన్నాయి. కోటి రాముడు కుటుంబం మాకు ఎలక్షన్స్ చేసిన తర్వాత పరిటాల రవి వాళ్ళు బెదిరిస్తున్నారు అని చెప్పేసి 1999 to 2004 మధ్యలో తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. తర్వాత 2004లో కూడా వాళ్ళు తెలుగుదేశంలోనే ఉన్నారు. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 2006లో వచ్చిన తర్వాత 2009లో కోటి బాబుని
వాళ్ళ నాన్న కోటిరాముడు ఆ రోజు నాతో, రాము ఇతనికి తెలియదు, నువ్వు దగ్గరుండి చూసుకోవాలా మా కుటుంబాన్ని అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే కోటిబాబు అప్పుడు వాళ్ళ నాన్నతో మాట్లాడాలన్నా కూడా భయపడేవాడు. పోయి మీరు కావాలంటే చూసుకోండి. నేను ఆ రోజు 250 వెహికల్స్ పెట్టి కోటిబాబుని తీసుకొని ఆ రోజు రాజశేఖర్ గారి సమక్షంలో హిందూపూర్లో పార్టీలో జాయిన్ చేయడం జరిగింది 2009లో. తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేత రాళ్ళు వేయించుకున్నా, నేను మా బండ్లని పగలగొట్టించుకున్నా. కోటిబాబు అనే వ్యక్తి ఆ రోజు వాళ్ళమ్మ ఓడిపోయి మళ్ళీ ఇది లేకుండా, అంతకుముందు దానికంటే ముందు ఒక సూసైడ్ అటెంప్ట్ కూడా చేసినాడు అతను. ఎందుకు చేసినాడు తెలియదు. మళ్ళీ కుటుంబాన్ని నిలబెట్టాలనే ఒకే ఒక ఉద్దేశంతో 14లో అతన్ని నేను మళ్ళీ ఎంపీపీని చేయడం జరిగింది. ఎంపీపీని చేసిన తర్వాత 19 ఎలక్షన్స్ కంటే ముందు కూడా అతని మీద రాళ్ళేసిన వాడు, అతని మీద ఇబ్బంది పెట్టినవాడు, అతని మీద కేసులు కట్టినాడు, SC ST కేసులు సూరి, అయినా కానీ అతని ఇంటికి పోయినాడు ఇతను.